మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఎస్ఎఫ్ఐ నాగరాజ్ కుటుంబానికి మైనంపల్లి హనుమంతరావు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. ఎక్కడిది? మల్కాజ్గిరి వాడుతున్నట్టుంది. ఓకే. ఇటీవల జిహెచ్ఎంసి అల్వాల్ మల్కాజ్గిరి సర్కిల్లో ఎస్ఎఫ్ఐగా విధులు నిర్వహించిన నాగరాజు అకాల మృతి చెందిన విషయం తెలిసిందే. మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మానవతా దృక్పథంతో నాగరాజ్ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నాగరాజ్ అకాల మరణం వారి కుటుంబానికి తీరని లోటని, మానవతా దృక్పథంతో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నాగరాజ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇస్తూ తమ ద్వారా నాగరాజ్ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజేంద్రనాథ్, ప్రేమ్ కుమార్, పిసిసి డెలిగేట్ చంద్రశేఖర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ అశోక్, మల్కాజ్గిరి బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, మల్కాజ్గిరి వర్కింగ్ ప్రెసిడెంట్ బికే శ్రీనివాస్, కృష్ణగౌడ్, సురేందర్ రెడ్డి, మల్లికార్జున్, శ్రీశైలం, బాబు, కిషోర్ తదితరులు పాల్గొన్నారంట. సో ఇక్కడ ఏంటంటే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు ఈ జిహెచ్ఎంసీలో ఎస్ఎఫ్ఐగా ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో నాగరాజు, సో ఆయన గత నెలలో అంతకుముందు నెల ఆయన అకాల మృతి చెందిండు. సో ఆ రోజు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు సో ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం సో నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి ద్వారా వారికి అందజేయడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అన్ని విధాలుగా తన సహకారం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు తెలిపినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు.